తెలీదు, చూస్తాను. అన్ప్లాన్ డే ఈరోజు. వెళ్ళిపోయి నేను పూరి చేసుకోవాలి, అప్పుడే హ్యాపీగా ఉంటుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఇది ఫ్రైడే ఫుల్ డే వ్లాగ్. వ్లాగ్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయని నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, పండగ వీడియో ముందు పెట్టాలని. దాన్ని కొంచెం ముందుగా పెట్టేశాను. సో ఫ్రైడే సాటర్డే వ్లాగ్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఈరోజు అయితే నేను ముందు చెప్పినట్టే ఇది ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం చోలే చావల్ కావాలంది. యూజువల్గా చోలే కర్రీ, జీరా రైస్ అలా చేస్తాను. దానికోసం ముందు రోజు నైటే చోలే అయితే నానబెట్టి పెట్టేశాను. సో ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కిచెన్లోకి వచ్చి ముగ్గు పెట్టుకోవడానికన్నా ముందు చోలే బాయిల్ అవ్వడానికి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా. కుక్కర్ విజిల్ రావాలి, ప్రెషర్ రిలీజ్ చేయాలి, చాలా పని ఉంటుంది కాబట్టి సో ముందుగా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. దానిలో ఏం లేదు, మీరు ఓవర్ నైట్ సోక్ చేసిన చోలే వేసి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ ఇచ్చారంటే సరిపోద్ది. మళ్ళీ అన్ని స్పైసెస్ వేసాక నేను మళ్ళీ ఇంకో 1-2 విజిల్స్ ఇస్తాను. అప్పుడు ఏంటంటే చోలే లోపల వరకు చప్పగా లేకుండా ఉప్పు కారం వెళ్ళి బాగుంటుంది. రెసిపీ షేర్ చేస్తానులేండి, ముందు చూడొచ్చు. ఇక్కడైతే అది బాయిల్కి పెట్టేశాను కదా, విజిల్స్ వచ్చేలోపు నేనైతే ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గు పెట్టుకున్నాను. యూజువల్గా నేను స్పెషల్గా ఏమన్నా చూస్తే తప్ప అదర్వైజ్ ఇలా పద్మ ముగ్గు కానీ లేకపోతే కమల ముగ్గు కానీ పెట్టుకుంటాను. ఈ రెండు అమ్మవారికి ఇష్టం కాబట్టి. ఇంక ఇలా కొంచెం ఆ ఎల్లో కలర్ రెడ్ కలర్తో డెకరేట్ చేయడానికి ట్రై చేశాను. ఓవరాల్గా అవుట్పుట్ అయితే బాగుంది, బాగా అనిపించింది. ముగ్గు పెట్టుకొని అది చూసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరే అనిపిస్తుంది. మీలో ఎంతమందికి గుమ్మ ముందు ముగ్గు పెట్టడం అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మార్నింగ్ అవ్వగానే ముందు తుడిచేసి ఏదో ఒకటి మనకు వచ్చింది చిన్నదో పెద్దదో పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న పనుల్లో అనిపిస్తాయి కానీ మనకి చేస్తూ ఉంటే ఒక మంచి పాజిటివ్ వైబ్. చాలామందికి చాలా విషయాలు ఉంటాయి. సో మీకు ఏది చేస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, ఏది చేస్తే బాగుంటుంది అని మీకు మీరే చూసి డిసైడ్ చేసుకొని అలా చేస్తూ ఉండండి. హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడం చెప్పండి. హ్యాపీగా అలా లైఫ్ లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలని నాదైతే ఫీలింగ్. అండ్ ఇక్కడ చోలే కుక్ అయిపోయింది. గ్యాప్లో అమ్మవారి కోసం ఈరోజు వడపప్పు పానక నైవేద్యం పెడదాం అనుకున్నాను కాబట్టి వడపప్పు నానపెట్టాను. అండ్ ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను. ఈరోజు టొమాటోస్ లేవు. యాక్చువల్గా దీనిలో ఆనియన్ టొమాటో పేస్ట్ వేయాలి. నా దగ్గర టొమాటోస్ లేవు కాబట్టి ఓన్లీ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. ముందుగా సరిపడా ఆయిల్ తీసుకొని అందులో నేను బిర్యానీ స్పైసెస్ ఏం వేయలేదు, జస్ట్ బే లీవ్స్ మాత్రం వేశాను. తర్వాత అందులో ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసి దానిలో నేను జింజర్ గార్లిక్ కూడా వేసేసాను. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్ ఉంటే ముందు ఆనియన్స్ వేసాక అది వేసుకోండి. తర్వాత అన్ని డ్రై స్పైసెస్ వేసేయాలి. ఇప్పుడే పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అన్నీ వేసేసి ఇలా మంచిగా ఆనియన్ పేస్ట్ని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ సపరేట్ అవ్వడంతో పాటు మీకు పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు వాటర్తో సహా మీరు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చోలే ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. వాటర్ మీరు స్టార్టింగ్లో కూడా కొంచెం తక్కువే వేసి కుక్ చేసుకోండి. మళ్ళీ వాటర్ ఎక్కువైతే అనవసరంగా వాటర్లో న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక్క విజిల్ ఇచ్చారంటే నేను మీకు ఇంట్రోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే చోలే లోపల వరకు ఉప్పు కారం వెళ్ళి స్పైస్ బాగుంటుంది. మీరు రోటీతో తినడానికైతే ఇంతవరకు ఓకే, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొన్ని చోలే ఇలా మీరు చక్కగా మ్యాష్ చేసేసుకున్నారంటే
గుజ్జుగా కూర బాగుంటుంది. నేనేంటంటే రైస్లో కాబట్టి కొంచెం పలుచగా ఉండాలి కలుపుకోవడానికి, కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి చోలే అంటే చోలే మసాలా ఉండాలి కదా, చోలే మసాలా కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. కసూరి మేతియే ఇలాంటి రెసిపీస్ అన్నిటికీ స్టార్ ఇంగ్రీడియంట్. అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కసూరి మేతి యూస్ చేయకపోతుంటే నాన్ వెజ్ రెసిపీస్లో కానీ ఇలాంటి మసాలా కర్రీస్లో కానీ, మామూలు టేస్ట్ మేకర్ కాదు ఇది, చాలా ఎన్హాన్స్ అవుద్ది ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు కూడా. సో ఫైనల్గా అది వేసేసాక మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, సో సింపుల్గా ఇలా అయితే కానిచ్చేసాను. ఇంకా తర్వాత మా వాళ్ళని పంపించేశాను. ఇద్దరికి సేమ్ లంచ్ బాక్స్ కాబట్టి నేనైతే ఇక్కడ కూర్చొని నా ఫ్రైడే పూజ చేసుకుంటున్నాను. ఈరోజు కూడా పువ్వులు సరిపడా ఉన్నాయి కాబట్టి అమ్మవారికి మణిద్వీపం అయితే చదువుకుంటున్నాను. ఫైనల్గా అలా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా ఎర్ర మందారాల్లో అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగుందో కదా. అమ్మవారికి మందార పూలు అంటే చాలా ఇష్టం. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు అష్టోత్తరం చదువుకున్నా, మణిద్వీపం చదువుకున్నా చక్కగా చదువుకోండి. మీరు నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఇప్పుడే పని అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ జ్యూస్ తీసుకుంటున్నా, ఏబీసీ జ్యూస్. మీరు తప్పకుండా తాగండి, నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోకుండా. హెల్త్కి మంచిది, ప్లస్ మీ స్కిన్ ఇష్యూస్ అన్నీ కూడా లోపల నుంచి హీల్ చేస్తూ వస్తుంది. దానివల్ల మంచిగా స్కిన్ గ్లో అవుతుంది అండ్ మెయిన్ గట్ హెల్త్కి మంచిది. చాలా చాలా బెనిఫిట్స్ ఉండడం వల్ల ఓవరాల్గా హెల్త్కి మంచిది అది. ఈరోజైతే అది ఫ్రూట్స్, తర్వాత కొంతసేపు ఆగి ఏమన్నా తినాలనిపిస్తే ఇప్పుడు వెంటనే దాంతోపాటు కాదు రాగి జావలాగా. పూజ అయిపోయింది. ఈరోజు పానకం, వడపప్పు, బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను. ఏంటో ఈరోజు బాగా అలా ఉంది, ఫేస్ అది రకంగా ఉంది కదా, రెడీ అవ్వాలని కూడా అనిపించలే. ఈరోజు ఎందుకు బాగా నిద్ర వస్తుంది తెలీదు, చూస్తాను. అన్ప్లాన్డ్ డే ఈరోజు. లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూసారుగా, చోలే చావల్ చేశాను. జీరా రైస్లో చేస్తా యూజువల్గా ఎప్పుడైతే, బట్ షాజీరా అయిపోయింది ఇంట్లో. షాజీరా లేకపోతే జీరా రైస్కి ఆ ఫ్లేవర్ రాదు నార్మల్ జీరాతో చేస్తే, అందుకని బగారా రైస్లా చేశాను. బగారా రైస్లా చేసి చోలే కర్రీ చేశాను. ఇంకా అందరికీ అదే, పాపకి ఇష్టం, మా వారికి ఇష్టం, ఇంకా నాకు కూడా కొంచెం పెట్టేసుకున్నా. నేను కూడా లంచ్ టైంలో వెయిట్ చేసుకొని తినేస్తాను. తను వచ్చాక ఏం చేసి పెట్టాలనేది ఇంకా ఆలోచిస్తాను. ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను. స్కూల్ నుంచి వచ్చాక ఏది పెట్టినా తినేస్తుందిలేండి. మళ్ళీ వీకెండ్ కాబట్టి డిన్నర్కి ఏమన్నా చూడాలి, ప్లాన్ చేయాలి, చూస్తా ఏం చేస్తాను. ఏం చేసినా మీతో షేర్ చేస్తా. పెద్దగా ప్రొడక్టివ్గా పనులే ఉండవు కాబట్టి వ్లాగ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకు ఎందుకు పడుకోవాలనిపిస్తుంది. సో పనంతా అయిపోయింది. బట్టలు ఆరేయడం ఒకటి మిగిలింది. ఆ బట్టలు కూడా ఆరబెట్టేసి కొంచెంసేపు పడుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. పడుకుంటా, బాగా నిద్ర వస్తుంది కాబట్టి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయి నేను పూరి చేసుకోవాలి, అప్పుడే హ్యాపీగా ఉంటుంది. లేకపోతే అలా ఉంటుంది అన్నమాట. డే అంతా డల్గా అదొరకంగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంకా వీక్ అయిపోతాం. అది మార్నింగ్ టైంలో ఖాళీ ఉంటుంది కాబట్టి. ఎండ ఉంది లైట్గా, బట్ హ్యూమిడిటీ బాగా. పొద్దునెప్పుడో స్నానం చేశాను కదా, ఫేస్ అంతా చిగురుగా అదో రకంగా ఉంది. నాకు ఇలా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. ఏసీలో ఉన్నంతసేపు బాగుంటుంది, కొంచెం అలా పక్కకి వెళ్ళి పని చేసామంటే అంతే. కిచెన్ సర్దడం అంతా అయిపోయింది. ఇంకా వంట పని లేదు కాబట్టి ఈవినింగ్ వరకు ఆ కిచెన్ ఎలా సర్దింది అలానే ఉంటుంది. పూజ అయిపోయింది. పూలు బాగున్నాయి కదా, మందార పూలు. అది ఇంకా మీరు మీ ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నారు, అమ్మవారికి నైవేద్యం ఏం చేసుకున్నారు అనేది నాతో చెప్పండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నైట్ వరకు చూస్తూ ఉండండి. నేను ముందు చెప్పినట్టే ఇది ఒక అన్ప్లాన్డ్ డే. యాజ్ యూజువల్ క్లీనింగ్స్ లాంటివి ఉండవు. ఇంకా చెప్పాను కదా, పడుకోవడానికి చాలా ట్రై చేశాను. అలా పడుకుంటే నిద్ర రాదు, కూర్చుంటే పడుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఏంటో అలానే పిచ్చిగా అనిపిస్తుంది. మీలో ఎవరికన్నా ఇలా అనిపిస్తుందా అని. అలాగా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. రైస్ కూడా తినాలనిపించలేదు, ఎందుకో పెట్టుకున్నాను కానీ వదిలేసాను. ఇంకా పాప వచ్చే టైం అయింది. తను తీసుకొచ్చేప్పుడు క్లిప్ రికార్డ్ చేయాలనుకున్నాను, అది కూడా చేయలేకపోయాను. ఇంకా అలా టైంపాస్ చేస్తూ ఉంటే ఈవినింగ్ మా వారు కొంచెం త్వరగా వచ్చేసారు. ఫ్రైడే కదా, తను మార్నింగ్ వెళ్ళే టైంని బట్టి లాగౌట్ టైం ఉంటుంది. సో ఒక్కొక్కసారి మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతే ఈవినింగ్ త్వరగా వచ్చేస్తారు. సో అలా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. వర్షం పడేలా ఉంది.
అని కిందకైతే వాకింగ్కి వెళ్ళాం. మా పాప క్రికెట్ క్లాస్ అయిపోయింది అప్పుడే, ఎందుకంటే మేము జస్ట్ వాకింగ్కి వెళ్ళడానికన్నా ముందే డ్రిజిల్ అయిందనమాట. ఇంకా అలా డ్రిజిల్ అవ్వడం కొంచెం ఎక్కువగా ఉందని క్రికెట్ క్లాస్ ఇంకా లాస్ట్ కొంచెం ప్రీపోన్గా అంటే అరౌండ్ 6:30కి ఫినిష్ చేశారు, 7 o'clock వరకు ఉండకుండా. అలా జరిగింది ఈ రోజుకి. ఇంకా తను కూడా వచ్చి తను సైక్లింగ్ చేసుకుంటుంది, మేమైతే అలా వాకింగ్ చేద్దామని వెళ్ళాం. కానీ చెమటలకి ఎక్కువ చేయాలనిపించలేదు. అంటే వర్షం రావడానికి ముందు, వర్షం వెళ్ళిపోయిన తర్వాత హ్యూమిడ్ ఉంటుంది చూసారా, అది బాగా ఎక్కువగా ఉంటుంది. జూలై ఆగస్టులో పర్టికులర్గా ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా 2 rounds అయితే వేసి పైకి వచ్చేసి ముందైతే ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను అరౌండ్ 4 o'clockకి పప్పు అయితే నానపెట్టాను. వీకెండ్ కదా, ఏదో ఒక స్పెషల్ డిన్నర్ ఉంటే బాగుంటుందని. గారెలు కూడా తిని చాలా రోజులు అవుతుంది, సరే కదా వేసుకుందామని వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. గారెల కోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు, కానీ టచ్ వుడ్ నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నేను పాల ప్యాకెట్ కవర్ మీద వేసేస్తాను. అప్పటికప్పుడు మినపగుళ్ళే కాబట్టి ఎక్కువేం నానక్కర్లేదు, త్వరగానే ఏదైపోతే. కొంతమంది క్రిస్పీగా రావడానికి బియ్యం అలాంటివి కూడా వేస్తూ ఉంటారు. పొట్టుపప్పుకి అలా వేయాలేమో, నాకేమో గుళ్ళపప్పుకి అంత అవసరం లేదు అనిపిస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగానే ఉంటాయి వడలు అయితే. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నన్ను బాగా మోటివేట్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇక్కడ మన వడలు, సోకాల్డ్ గారెలు మీరేమంటారో అవైతే రెడీ అయిపోతున్నాయి. వడలు కాదులేండి, ఇవి గారెలే. వడలు అంటే మనం శనగపప్పుతో వేసుకుంటాం కదా, వాటిని వడలు అంటాం మేము. బట్ బయట హోటల్స్లో అయితే గారెలను కూడా వడలనే అంటారు కదా, మెదు వడ అవి. సో అది మేమైతే గారెలే అంటాం. సో గారెలు అయితే వేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా నేనైతే కొబ్బరి పల్లీ చట్నీ యాజ్ యూజువల్ అదే చేశాను. మా పాపకి టొమాటో చట్నీ కూడా ఇష్టమే, కానీ మార్నింగే మెన్షన్ చేశాను కదా, చోలే కర్రీలో కూడా టొమాటోస్ లేవు కాబట్టి, కొత్తిమీర లేదు, టొమాటో లేదు కాబట్టి టొమాటో చట్నీ చేయడం అయితే కుదరదు. అందుకే పల్లీ చట్నీతో అయితే సరిపెట్టేశాను. ఇంతకీ మీకు ఓవరాల్గా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు? మన ఛానల్లో మీరు ఏమైనా స్పెషల్ వీడియోస్ చూడాలనుకుంటే నాకు ఏదర్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో DM కానీ చేసేయండి. ఆ వీడియోస్ నేను ప్లాన్ చేసి తప్పకుండా చేస్తాను. ఏమన్నా న్యూ రెసిపీస్ నన్ను ట్రై చేయమన్నా కూడా మీరు అక్కడ నాతో మెన్షన్ చేయొచ్చు. అవి తప్పకుండా ట్రై చేసి హిట్ అయినా ఫట్ అయినా మీతో అయితే షేర్ చేస్తాను. కలర్ చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అద్దరిపోయింది. మేమైతే మా వీకెండ్ డిన్నర్ని అలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం. అందరూ హ్యాపీ. యూజువల్గా డీప్ ఫ్రైస్ అంటే బాగానే ఉంటాయిలేండి, కానీ హెల్త్ విషయంకి వచ్చేసరికి ఎంత తక్కువ తింటే అంత మంచిది. లాస్ట్ రౌండ్ అయిపోతుంది, ఆ 2 తీస్తే అయిపోయినట్టే. వీకెండ్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, అందుకే ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకుని 4 తర్వాత పోసాను పప్పు. గుళ్ళపప్పే కదా, టైం ఏం పట్టదు, నానిపోతాయి, వెంటనే వేసేసుకోవచ్చు. అది బాగా సాఫ్ట్గా వస్తాయి, ఏం గట్టిగా రావు. వడలు కూడా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. దానిలోకి చట్నీ చేసా, కొబ్బరి చట్నీ యాజ్ యూజువల్ మా ఫేవరెట్. అది డిన్నర్ చేసేయడం, కిచెన్ క్లీన్ చేసుకోవడం, పడుకోవడం, అంతే. బ్లాగ్ అయితే ఫైనల్గా మా గారెలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. ఎవ్రీడే ప్రొడక్టివ్గా ఏదో పని చేసుకుంటూ అలానే ఉండదండి, అప్పుడప్పుడు డేస్ ఇలా కూడా ఉంటాయని చూపించే ఉద్దేశంతోనే ఈ బ్లాగ్ అయితే నేను రికార్డ్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్.